హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్య స్ట్రీమ్స్. ఈరోజు అయితే నేను నిమిషాంబిక అమ్మవారి గుడిలో ఉన్నాను. సో ఈ గుడి చాలా చాలా పెద్ద గుడి అనమాట. చాలా మహిమగల అమ్మవారు. నిమిషాల్లో మన కోరికలు తీర్చే నిమిషాంబిక అమ్మవారి గుడి ఇది. సో ఇది అయితే కీర్తినగర్ కాలనీలో ఉంది, వరంగల్లో. చాలా స్పెషల్ గుడి అనమాట. ఇక్కడికి వచ్చి కోరికలు కోరుకుంటే ఏవైనా కూడా నిమిషాల్లో అండి, అంటే సేమ్ డేనే, ఆల్మోస్ట్ సేమ్ డేనే అన్ని కోరికలు నెరవేరుతున్నాయన్నమాట. అందరూ భక్తులు చెప్తున్నారు ఇంత మహిమాన్వితమైన గుడి గురించి. అండ్ ఈ గుడి అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి ప్రతిష్ఠ చేశారు అమ్మవారిని. అండ్ ఈ గుడి కూడా చూస్తే చాలా పెద్దగా ఉంది. గుడి అంతా కూడా చాలా స్పేషియస్గా, చాలా ప్రశాంతంగా ఉంది. సో ఇదంతా చూసి అండ్ మన పూజారిని కూడా అడుగుదాము దేవత గురించి, గుడి గురించి. నిమిషాంబిక అమ్మవారు అంటే భద్రకాళి అమ్మవారి రూపం అన్నమాట. సో ఈ శ్రావణ మాసం వేడుకలన్నీ చాలా జరుగుతున్నాయి. ఈరోజు కుంకుమ పూజ కూడా చేస్తున్నారు. సో మహిళలందరూ, కాలనీ వాళ్ళందరూ కలిసి మంచిగా కుంకుమ పూజ చేసుకుంటున్నారు ఇక్కడ. సో ఈరోజు అయితే ఈ వీడియోలో మంచి ఒక డివోషనల్ వీడియో అనమాట. సో లెట్స్ స్టార్ట్. నీళ్లు కలనమ్మ అష్టేశ్వర్యంకే ఆజనిపచారి స్నానం సమర్పయామి. స్నానాలంకరుద్దారుణ్యాభ్యనం అక్షంతులు మళ్ళీ తీసుకోండమ్మా. అంగస్త్రాన్యాసముడిమానక్షత్రాది వర్తమానరణ్యాభ్యాస్తు దేవసోమః అక్షంతలు వేసి అమ్మవారికి ఆయుధం ఇస్తున్నట్టుగా భావించుకొని అక్షంతలు వేయండి. వస్త్రాఢ్యనామక్షరాది. శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబికే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీ నిమిషాంబిక దేవస్థానము వరంగల్ జిల్లాలో కీర్తినగర్ కాలనీలో కొలువున్నటువంటి దేవాలయము. విశేషమైనటువంటి ఈ ఆలయము ప్రత్యేకలు చాలా ఎన్నో ఉన్నాయి. మొట్టమొదటి అమ్మవారి పూర్వంలో అగస్త్యుడు మరియు ఆశ్రమ మహాముని, చవనక మహామునులు, వివిధమైనటువంటి 12 మునులు యాగము హోమాలు చేస్తుండగా శుంభును విశుంభులు అనేటువంటి రాక్షసులు వచ్చి ఆ హోమ యాగాల క్రతువుని విధ్వంసము చేసి మరి వారి యొక్క భార్యల్ని కూడా చెరబట్టి చాలా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. అమ్మవారిని దయతోటి ఆ ఋషులు కొలిచి వాళ్లను అమ్మవారు వివిధమైనటువంటి పేర్లతోటి కొలిచి ఆరాధించి, అమ్మ నా కష్టాలు ఇలా ఉన్నాయమ్మా, హోమయాగాలను చేయనివ్వట్లేరు, మరియు సంసార జీవితం అనేటువంటి వాటిని కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నాడమ్మా, భార్యలని మరియు మహిళలను అందరినీ కూడా చెరబట్టుకొని వెళ్ళి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారమ్మా అని చెప్పేసి అమ్మవారికి మొరబెట్టుకుంటే ఆశ్రమ మహాముని, చవనక మహాముని మరియు ఇలాంటి 12 మంది మునులు అమ్మవారిని కొలిచి స్తోత్రించినప్పుడు అమ్మవారు ఉద్భవించినటువంటి అమ్మ దుర్గమ్మలో ఉన్నటువంటి ఒక అంశనే నిమిషాంబికాదేవి. అమ్మవారి పేరు ఎలా వచ్చింది అంటే వారి యొక్క వరాన్ని, వారి యొక్క ఏదైతే పిలుపు అమ్మవారిని పిలిచారో వెంటనే ప్రత్యక్షముగా అమ్మవారి నిమిషములో కొలువుంది కాబట్టి
ఈ అమ్మవారిని నిమిషాంబికా దేవిగా అందరూ పిలుచుకుంటారు, కొలుచుకుంటారు. ఈ అమ్మవారి మూలం వచ్చేసి కర్ణాటక రాష్ట్రములో కొలువున్నటువంటి అమ్మవారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే మనకు హైదరాబాద్ భాగ్యనగరంలో విశేషంగా ఉప్పల్లో అమ్మవారు కొలువున్నారు. అదే ప్రకారంగా కర్నూలులో, ఖమ్మంలో మరియు వరంగల్ జిల్లాలో మన కీర్తినగర్ కాలనీలో కూడా అమ్మవారిని కొలుచుకోవడం జరుగుతుంది. చాలా తక్కువగా ఉండేటువంటి దేవాలయాలు. అమ్మవారు ఏది కోరినా కానీ కొంగు బంగారంగా అనుకున్నటువంటి కోరికలు తీర్చేటువంటి చల్లని తల్లి నిమిషాంబికా దేవి. శ్రీమాత్రే నమః. ఇక్కడ పక్కనే నాగేంద్ర స్వామిని కూడా ప్రతిష్ఠించారు. ఇక్కడ చాలామందికి చాలాసార్లు నాగేంద్ర స్వామి కనిపించారు అనేసి అందరూ భక్తులు చెప్తున్నారు. అంటే పాము రూపంలో నాగం పాము కనిపించింది అని అందరూ చెప్పారు. పార్వతీ అమ్మవారి ప్రతిరూపమైన నిమిషాంబిక అమ్మవారు ఉన్నప్పుడు పక్కనే ఆ మహాశివుడు కూడా ఉండాలి కదా. సో అందుకే ఇక్కడ పక్కన ఒక మంచి లింగాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నారు. గ్రహాలకు సంబంధించిన పూజలు ఏమైనా ఉంటే కూడా ఇక్కడ భక్తులు వచ్చి చేసుకుంటున్నారు. సమర్పయామి. అక్షంతలు ఒక చిల్లర బిళ్ళ ఆల్రెడీ పెట్టిన వాళ్ళు అవసరం లేదమ్మా. అక్షంతలు తీసుకోండి, బిళ్ళ తీసుకోండి. ఓం తాంబూలం ధారయామి. భోగి ఇచ్చిన పూజయనగబడి కలియుగాం పూజాకు నమః. యుక్తం ప్రీత్యర్థం యోగ్యనం అక్షంతలు వేసి నమస్కారం చేసుకున్నాం. హిరణ్యం కర్మకర్త సింహం వేదో వివాహో అనంత పుణ్యవరిత శ్రామోపయుక్త సువర్ణ పుష్ప రక్షణదా గులాబ్దేన. ఈరోజు మంచిగా శుక్రవారం అయ్యేసరికి మహిళలందరూ కలిసి కుంకుమ పూజ చేసుకున్నారు. శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారి గుడిలో మంచిగా కుంకుమ పూజ చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. తర్వాత పాపడలో పెట్టుకోండి. ఆ తర్వాత పక్కకు ఉన్నటువంటి మహిళలతో పెట్టండి, పెట్టించుకోండి. నిమిషాంబిక అమ్మవారు చాలా మహిమగల తల్లి. నిమిషంలో కోరికలు తీర్చగలదు. ఈ టెంపుల్ మైసూర్లో ఉంది, తర్వాత ఉప్పల్లో ఉంది. ఇక్కడ మా కోసమే వెలిసింది నిమిషాంబిక టెంపుల్. చాలా మహిమగా తల్లి. మేము కోరుకున్న కోరికలు నెరవేరుస్తుంది అమ్మవారు. మేము ఎప్పటికీ వస్తూ ఉంటామన్నమాట. ఇంత మహిమాన్వితమైన గుడికి నిమిషాంబిక అమ్మవారి దగ్గరికి వరంగల్లో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఒకసారైనా రావడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో నేను కింద అడ్రస్ పెట్టాను. సో ఖచ్చితంగా ఒకసారైనా ఈ గుడికి అయితే తప్పకుండా రండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.